ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం తులసి మొక్క అందరికీ తెలుసు. మన హిందువుల ఇళ్లలో చాలా ఇళ్లలో ఉండే మొక్క తులసి మొక్క అండి. రాత్రి పగలు ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ తులసి మొక్క. తులసిలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయండి. ఒక లావు తులసి యొక్క వేరు తీసుకుని దాన్ని పూసల కింద చేసి ఆ తులసి వేరు దండ కూడా వేసుకుంటారు మన సన్యాసులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ. స్నానం చేసినప్పుడు నానుతుంది కదండి ఆ దండ, కొంతమంది తీసేస్తారు, కొంతమంది దాన్ని ధరించే స్నానం చేస్తారు. శరీరానికి ఎప్పుడైతే టచ్ అయిందో అది ఈ తులసి మొక్కలో ఉన్న ఏవైతే లక్షణాలు ఉన్నాయో, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరానికి తగలడం వల్ల మన శరీరం మీద ఉన్న క్రిములు కానీ ఇంకోటి కానీ అవన్నీ దూరంగా వెళ్ళిపోతాయండి. ఈ తులసి ఆకు యొక్క స్మెల్కే ఆ చుట్టుపక్కలకి క్రిములు రావు, చాలా వరకు దూరంగా వెళ్ళిపోతాయి. కృష్ణ తులసి అంటే బ్లూ కలర్లో ఉండి నల్లగా ఉంటుందండి. లక్ష్మీ తులసి అన్నదేమో తెల్లగా ఉంటుంది, వెన్ను కూడా తెల్లగా వస్తుంది. నల్ల తులసి అన్నది ఇంకోలే ఉంటుంది. అడవి తులసి డిఫరెంట్, భూ తులసి ఇంకోటి అండి. ఇంకొకటి రుద్రజాడ అంటారు, దాన్ని కూడా తులసిలోదే వస్తుంది. కస్తూరి తులసి అంటారు, మింట్ తులసి అంటారు. అనేక రకాలు ఉన్నాయన్నమాట ఈ తులసిలో. అర్థమైంది కదండి. పొలాల్లో కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది, దాన్ని పిచ్చి తులసి అంటారు. ఎన్నో రకాలు అనమాట, ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎన్నో రకాల స్మెల్స్ వస్తాయి వీటి నుంచి. ఈ తులసి యొక్క ఉపయోగం చెప్పాను కదండి, హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇస్తుంది. దేవతా వృక్షాలు ఉంటాయి, దేవతా మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్లో తులసి చాలా అద్భుతమైందనమాట. దాని చుట్టూరు తిరిగినప్పుడు ప్రదక్షిణ తులసి కోటకి ఎందుకు చేయమంటారు అంటే, అది హైట్లో పాతివ్వరండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఇప్పుడంటే చిన్న చిన్న కుండీల్లో వేస్తున్నారు చాలా తక్కువ హైట్లో. నిజంగా తులసి మొక్కని మనం దాని యొక్క వైబ్రేషన్ మనకు రావాలి, తులసి యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి అంటే అట్లీస్ట్ 3 feet హైట్ ఉన్న తులసి కోటలో ఆ మొక్కనేయండి. వేస్తే అది ఇంకో 2-3 feet అయితే మీరు దాని చుట్టూరు తిరిగేటప్పుడు దాని నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది మీరు హయ్యెస్ట్ తీసుకుంటారు. మీరు తిరిగేటప్పుడు మీ శరీరం నుంచి వచ్చే గాలి కూడా దానికి తగిలి ఆ గాలి మళ్ళీ వచ్చి మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఒక అద్భుతమైన వైబ్రేషన్ని ఈ దేవతా వృక్షాలు కానీ దేవతా మొక్కలు కానీ రిలీజ్ చేస్తాయండి. ఆ రిలీజ్ చేసింది మన శరీరం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కానీ, మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కానీ అనేక రకాలైన ప్రయోజనాలు మన శరీరానికి అవుతాయి అన్నమాట, తగులుతాయి. తులసి గింజలు చెప్తాను వినండి. ఎవరికైతే సంతానం లేదో జాగ్రత్తగా వినండి. ఇది తులసి వెన్నులు కోసి జాగ్రత్త చేసుకోండి. తయారైన వెన్నులన్నీ ఒక 10 మొక్కలు వేసుకోండి, కావాల్సినన్ని గింజలు దొరుకుతాయి. తులసి గింజలు చిన్నవి ఉంటాయండి, మేము పోజేసుకోలేమని అనొద్దు. ఎవరైతే సంతానం లేదో వాళ్ళు ఈ తులసి యొక్క గింజలు తీసుకుని వాటిని జాగ్రత్తగా పోజేసుకోండి. ప్రతి ఆదివారం కట్ చేయండి. ఆదివారం కట్ చేస్తే దాంట్లో విపరీతమైన శక్తి ఉంటుంది మిగిలిన రోజుల కన్నా. ఈ వారం లోపల ఏమీ ముదిరిపోవు. అర్థమైంది కదండి. ముదిరిన వెన్నల్లా కట్ చేసుకుని ఆరబెట్టుకుని నలిపితే అందులో విత్తనాలు రాలుతాయి. ఆ రాలిన విత్తనాలన్నీ జాగ్రత్త చేసి డైలీ ఒక అరతులం విత్తనాలని కొద్దిగా పాలు పోసి మెత్తగా నూరి కొంచెం పాలు కలుపుకొని, ఆవు పాలు, కాసిన పాలే, పచ్చి పాలు కాదు. ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యి స్నానం అనేది అయిపోయిందో అప్పుడు మొదలుపెట్టి ఇది మీరు నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా ఆపొద్దండి, కంటిన్యూగా తాగండి. అలాగ 3 నుంచి 6 నెలలు కనుక మీరు తాగితే 99% మీకు సంతానం కలగటానికి ఈ తులసి విత్తనాలు అనేవి పనిచేస్తాయండి. ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం సంతానం కోసం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి అద్భుతమైన ఫార్ములా అన్నమాట ఇది. సంతానం లేని స్త్రీలకు మాత్రమే ఇది, పురుషులకు కాదు. ఈ యొక్క తులసి గింజల్ని మీరు కలెక్ట్ చేసుకుని వాటిని జాగ్రత్తగా వెన్నులు ప్రతి ఆదివారం కట్ చేయండి, జాగ్రత్తగా తెంపండి. ఇలా ఇరిస్తే ఇరిగిపోతాయి. అవన్నీ నీడని ఆరబెట్టుకుని బాగా నలపండి. చేతిలో నలిపేస్తే గింజలు కింద రాలిపోతాయి. అవి పొట్టు లేకుండా చెరిగేసుకుని లేకపోతే ఊదేసినా పోతాయి, గింజలు ఉండిపోతాయి. వాటిని ఒక బాటిల్లో పోసి జాగ్రత్త చేసుకుని ఆ గింజల్ని రోజు 5 గ్రాములు మీరు బాగా
మెత్తగా నూరుకుని పాల చుక్కలు వేసి నూరుకోండి పేస్ట్ లాగా. అప్పుడు పాలల్లో, 1 కప్పు పాలలో, కాసిన పాలలో కలుపుకుని గోరువెచ్చగా తాగండి. ఈ విధంగా కనుక మీరు 3 నుంచి 6 నెలలు కనుక ఈ పాలు తాగితే తప్పనిసరిగా సంతానం కలుగుతుందండి. చాలా బాగా పని అవుతుంది అనమాట. ఇది 99%, 95% సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత అద్భుతమైన ఫార్ములా చూడండి. మన యోగులు, ఋషులు మన కోసం తయారు చేసినవి. ఎప్పుడైతే మనం ప్రకృతి నుంచి దూరం అయిపోయామో, ఆ తులసి చెట్టు వేసుకోవటం చేదస్తం అనుకున్నామో, లేకపోతే అవివేకం అనుకున్నామో, తెలియంతనం అనుకున్నామో, అప్పుడే మనం తెలివి తక్కువ వాళ్ళు, అవివేకులు, మూర్ఖులు అయిపోయాం మనం. అర్థమైంది కదండి. ఎప్పుడైతే మన యోగులు మన కోసం తయారు చేశారో దాని గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే మనం చేసే తప్పులు ఏంటనేది తెలుస్తుంది. మీకు ఇందాక చెప్పాను నేను, మినిమం 3 feet ఉన్న తులసి కోటలో తులసి మొక్క వేసి దాని చుట్టూరు ప్రదక్షిణ చేయమని. మామూలుగా చేస్తే ఉపయోగం ఉండదండి. అది ఎక్కడో భూమిలో పెడుతున్నారు, చిన్న కుండీలో పెట్టి అక్కడ పెడుతున్నారు, కాసి నీళ్లు పోతున్నారు అంతే. అలా కాదు, దాని చుట్టూరు తిరగటం వల్ల, మీరు ఒక 3 నుంచి 5 సార్లు తిరగటం వల్ల మీ శరీరంలో ఉన్న అనేక రకాలైన చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీకు ప్రశాంతత అనేది వస్తుంది. అర్థమైందండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మీ ఆలోచన పరిధి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ తులసి ఆకులు ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉన్న ఆకులు కోసుకుని నీడన ఆరబెట్టుకోండి. అర్థమైంది కదండి. నీడన ఆరబెట్టుకుని దాన్ని బాగా సన్నటి పౌడర్ అనమాట బాగా నూరుకోవాలి. నూరుకుని గుడ్డలో వేసి పామండి. పామితే ఆ గుడ్డ కిందకి ఏవైతే కారినాయో దాన్ని వస్త్రగాలం చేయటం అంటారు. అది వాళ్ళ తెలీదు. పిండి జల్లీళ్ళు వచ్చేసినాయి, అనేక జల్లీళ్ళు వచ్చినాయి, జల్లించడం తప్ప వస్త్రగాలం చేయటం అంటే ఏంటో తెలియదు, మర్చిపోయారు అందరూ. ఆ వస్త్రగాలం అంటే గుడ్డ ఇద్దరు పట్టుకుని ఆ గుడ్డలో పోసి ఇలా ఏళ్ళతోటి పాముతారు. ఆ గుడ్డ నుంచి కిందకి దిగేదే సన్నటి ఇవి అన్నమాట పలుకులు. అది ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. అది ఒక చిటికెడు తీసుకుని పీల్చండి ముక్కులతో. మీకు తుమ్ములు వచ్చి ఏదైతే మీ తలలో ఉన్న శ్లేష్మం ఉందో, మీ బ్రెయిన్కి పట్టింది కానీ, ముక్కు లోపల ఉంది కానీ, సైనస్ కానీ, ఇవన్నీ క్లియర్ అయ్యి మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది, మామూలు తలనొప్పి తగ్గుతుంది. ఎంత సింపుల్గా చూసారా. తులసి ఆకులు పౌడర్. మైగ్రేన్ అయితే అది చిన్నతనంలో స్టార్ట్ అయితే 8, 9, 10 ఏళ్లకే స్టార్ట్ అవుతుంది కొందరిది. 45, 50 ఏళ్ళ వరకు పాపం నరకం అనిపిస్తారు వాళ్ళు. ఆ నరకం నుంచి ఎంత సింపుల్గా బయటపడటానికి మన ఇంట్లోనే ఉంది రెమెడీ. మనం వాడుకుంటున్నామా? వాడుకోవట్లేదు. అందుకేంటంటే ఈ తులసి ఆకుల్ని నీడన ఆరబెట్టుకుని సన్నటి చూర్ణం చేసుకుని ముక్కు పొడుల్నే పీల్చండి. తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చి శుభ్రంగా తలలో ఉన్న శ్లేష్మం అంతా బయటకు వచ్చేసి ఇది శిరోరేచనం అంటాం. అంటే మనం విరోచనానికి ఏదైతే మందు ఇస్తామో పొట్టలో పేగులు ఖాళీ చేయడానికి, ఇది నశ్యకర్మ అంటాం ఆయుర్వేదంలో. ఈ తులసి ఆకు యొక్క చూర్ణం నశ్యం చేయటం వల్ల, అంటే పీల్చడం వల్ల ఇవన్నీ కూడా ఏవైతే ఈ ఫంగల్ డిసీజెస్ ఉన్నాయి, ఇక్కడ సైనస్ పడుతుంది కదా, ఈ సైనస్ పోతుంది, శ్లేష్మం అంతా బయటికి వెళ్ళిపోతుంది, తలలో ఉన్న కఫం కూడా బయటకు వచ్చేసి మీ బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. అర్థమైంది కదండి. అంటే తులసి మొక్క వల్ల ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. దేవతా మొక్క ఇది. దీనివల్ల వైబ్రేషన్ అద్భుతంగా ఉంటుంది. తులసి వనం మధ్యలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే చెడు గాలుల యొక్క ప్రభావం కానీ, విషవాయువుల యొక్క ప్రభావం కానీ, ఈ ఎన్నాటి నుంచి మనం సపోజ్ మనకు కరోనా వచ్చిందండి, ఆ టైంలో కనుక ఈ తులసి వనం అనేది ఏర్పాటు చేసుకుని ఆ మయంగా ఇల్లు కట్టుకుని ఉంటే అటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అక్కడికి రాదన్నమాట. అంత అద్భుతంగా ఒక కోటలాగా మనల్ని రక్షిస్తుంది వైరస్ నుంచి ఈ తులసి మొక్క అనేది. అందుకనే మన హిందువులు దాన్ని పూజ చేస్తారు, దాన్ని దేవతా మొక్కగా చూస్తారు, దానికి అంత పవిత్రత ఇస్తారు. పూర్వం అయితే బహిష్టు ఉన్న స్త్రీలు, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన స్త్రీలు తులసి కోట ఉన్న ఏరియాకు కూడా వెళ్ళేవారు కాదు. అంత పవిత్రంగా దాన్ని చూసి చాలా దూరంగా ఉండేవారు. ఎందుకంటే దీనివల్ల దాని యొక్క శక్తి తగ్గిపోతుందేమో అని. అందుచేత ఈ తులసి అనేదాన్ని అంత పవిత్రత ఎందుకు పెట్టారు అంటే అక్కడ మళ్ళీ రీజన్ ఉందండి. దాన్ని దేవతా మొక్క కింద ఆ చేస్తే పుణ్యం వస్తుందని ఎందుకు పెట్టారంటే, ఆ పుణ్యం కోసమైనా దాని చుట్టూరు ప్రదక్షిణ చేయటం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్ పోయి గుడ్ వైబ్రేషన్ వచ్చి
మన శరీరాన్ని, మన ఆలోచనల్ని శుద్ధి చేస్తుందని, ఆ పుణ్యం అనేది తగిలించారని మీరు అనుకుంటే ఆ విధంగా పనిచేస్తుంది, ఈ విధంగానే పనిచేస్తుంది. అర్థమైంది కదండి. నమస్కారం.